హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. భానుతేజం నవల చదువుకుందాము. రచించినది ఎం బాలగంగాధరయ్య గారు, చదువుతున్నది కరుణ సిరిమణి. నవల పేరు భానుతేజం. ఆదిదేవుడైన సూర్యుడు సమస్త జీవజాలానికి వెలుగుతో పాటు చైతన్యాన్ని, ఆహారాన్ని ప్రసాదిస్తున్నాడు. అందుకే హిందువులకు ఆరాధ్య దైవంగా భాసిల్లుతున్నాడు. ప్రాతకాలాన నమస్కారాలను అందుకునే మహాదేవుడు. సూర్యకిరణాలు మన నేలను తాకకుంటే మన జీవితాలన్నీ చీకటిమయమే. భూమిపైన ఏ జీవరాశికైనా పచ్చని వృక్ష సంతతి వల్లనే జీవనాధారమైన ఆహారం లభిస్తోంది. వృక్ష సంతతితో పాటు మొక్కలు, తీగలు భూమండలం పైనున్న జీవరాశికే కాక నీటిలోని జలచరాలకు కూడా ఆహారాన్ని అందించాలంటే పచ్చని మొక్కలు, తీగలు, పండ్లు, కాయలు, గింజలు, ఆకుల రూపంలో ఆహారాన్ని ఉత్పత్తి చేయవలసిందే. అందుకు జరిగే కిరణజన్య సంయోగకి ప్రక్రియకు సూర్యరశ్మి అవసరం ఉంది. అందువల్లనే హిందువులంతా సూర్యదేవుణ్ణి ఆరాధిస్తుంటారు అంటూ తన ప్రసంగాన్ని కొద్దిసేపు ఆపాడు రమణ మహర్షి. స్వామీజీ, నాదొక చిన్న సందేహం, విన్నవించమంటారా అంటూ సభా మధ్య నుంచి లేచి అడిగాడో భక్తుడు. ముందు సభికులకు నీ పరిచయం చేసుకుని ఆ పిదప నీ సందేహం ఏదైనా నిర్భయంగా అడగవచ్చు అంటూ సెలవిచ్చాడు స్వామి. అవశ్యం స్వామి, నేను ఒక వైదిక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాను. నా పేరు దత్తాత్రేయ. బంధుమిత్రులంతా దత్తు అంటూ ముద్దుగా పిలుస్తుంటారు. దానికి తోడు నన్ను సంతానం లేని సావిత్రి సత్యమూర్తి దంపతులకు దత్తతనివ్వడం వల్ల దత్తు అన్న ముద్దు పేరుకు సార్థకత చేకూరింది. మా నాన్నగారు సంఖ్యాపరమైన జ్యోతిషాస్త్రంలో పండితుడు. నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా హైదరాబాద్లోనే నివసిస్తున్నాను. తరచూ గ్రంథాలయాలకు వెళ్ళి గ్రంథ పఠనం చేస్తుంటాను. ముఖ్యంగా ఈ ఖగోళంలోని రహస్యాలను తెలుసుకోవడం నాకు ఆనందాన్ని ఇస్తుంది. అందువల్ల ఎరుకగలిగిన మీ బోటి గురువుల ముంగట మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలన్న జిజ్ఞాసతో ఈ సభకు వచ్చాను అంటూ తన పరిచయం చేసుకుని స్వామివారి అనుజ్ఞ కోసం ఓ క్షణం మౌనం పాటించాడు దత్తు. ఇక నీ మదిలో మెదిలే సందేహాలేవో సభాముఖంగా మనవి చేయవచ్చు అంటూ గంభీర స్వరంతో ఆదేశించాడు స్వామి రమణ. చిత్తం స్వామి, ఈ సృష్టికి ఆదిదేవుడు సూర్యుడని మీరు ప్రసంగించారు. కానీ ఆదిశంకరుడని, ఆదిదేవుడని మహాదేవుని కీర్తిస్తారు. అలాగే ఆది వరాహమూర్తి అని విష్ణువును స్తుతిస్తారు. మరి ఈ ముగ్గురు త్రిమూర్తులలో ఆదిదేవుడెవరు అంటూ తన మొదటి ప్రశ్నను సంధించాడు దత్తు. నీవు అడిగిన ప్రశ్న సమంజసమే, కానీ సృష్టికి ఆదిదేవుడు శివుడే అని తెలుసుకోవాలి. శివుడే బూదికి ప్రాణం పోయగా బ్రహ్మ, విష్ణువులు పునరుజ్జీవనం పొందారని చెప్తారు. ఆ తర్వాత సృష్టి జరిగే ప్రక్రియలో సూర్యుడు ఉద్భవిస్తాడు. ప్రకృతికి మూలపురుషుడు సూర్యుడే కాబట్టి మన పూర్వులు సూర్యుడిని ఆదిదేవునిగా పూజించారు. ఆదిదేవం నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర అంటూ స్థితిస్తూ ప్రాతకాలాన సూర్య నమస్కారాలు చేస్తారు అంటూ దత్తు వంక చూశాడు స్వామి రమణ. దత్తు ముఖంలో ఏమాత్రం సంతృప్తి కనిపించలేదు. అతనిలో ఇంకా ఏదో ఈ విషయమే శంక ఉన్నట్లు స్వామి మనోఫలకం పైన దృగ్గోచరం అవుతోంది. దానికి తగ్గట్టుగానే దత్తు మరో ప్రశ్నను సంధించాడు. స్వామి, సూర్యభగవానుడు కశ్యప ప్రజాపతి పుత్రుడని కదా మన పురాణాలు చెప్తున్నాయి.
అటువంటప్పుడు ఆ కశ్యప ప్రజాపతిని ఆదిదేవుడు అనవచ్చును కదా. ఈ ప్రశ్నతో స్వామి రమణ కంగుతిన్నాడు. మన హిందూ ధర్మశాస్త్రాలనే సవాలు చేస్తూ అడుగుతున్న ప్రశ్నల పరంపరలకు తన వద్ద సమాధానాలు దొరికేటట్లు లేవు. అందువల్ల ఈ సభను ముగించి ఈ చర్చలకు స్వస్తి పలకడం మంచిదని భావించాడు మహర్షి రమణ. స్వామి తన శిష్యుని వైపు చూడడంతో సభ ముగిసినట్లు గంట గణగణ మ్రోగడంతో అందరికీ నమస్కరించి స్వాముల వారు తన అభ్యంతర మందిరానికి విసవిసా నడుచుకుంటూ వెళ్ళాడు. దత్తుకు తన మదిలో రగిలే ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరక్క వెనుతిరిగాడు నిరాశగా. స్వామి రమణ అర్ధాంతరంగా సభను ముగించి ఆంతరంగిక మందిరంలోనికి వెళ్ళడంతో సభలోని భక్తులంతా ఒక్కొక్కరే బయటకు వెళ్ళిపోయారు. దత్తు తనొక్కడే అక్కడుండి చేసే పనేమీ లేదని భావించి నిరాశతో కాళ్ళీడ్చుకుంటూ ఇంటికి చేరాడు. దత్తు నిస్సత్తువగా కాళ్ళైనా కడగకుండా కుర్చీలో కూలబడటంతో దత్తు తండ్రి సత్యమూర్తి కంగారు పడుతూ, అరే దత్తు, ఏమైందిరా, అలా నీరసంగా ఉన్నావు? మధ్యాహ్నం భోజనం చేయకుండా బయటకు వెళ్ళావా ఏమిటి అంటూ ఆతృతతో అడిగాడు సత్యమూర్తి. నాన్నగారు, అలాంటిది ఏమీ లేదు. మనసులో ఉద్భవించిన సమస్య పరిష్కారం లభించినప్పుడు మనసు అతలాకుతలం అవుతుంది, మానవ శరీరం నిరసపడుతుంది, అంతే అంటూ తన మనసు విప్పి చెప్పాడు దత్తు. అరే దత్తు, నీ మనసును తొలిచేసే ఆ సమస్య ఏదో నాకు చెప్తే సునాయాసంగా నీ మనసుకు స్వస్థత చేకూరుస్తాను కదా. అదేమిటో నాతో చెప్పకుండా నీ మనసులోనే దాచుకుని బాధపడటం ఎందుకు అంటూ గుచ్చిగుచ్చి అడిగాడు సత్యమూర్తి. మీరు అంతగా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. కానీ వేదాంత వేద్యులైన స్వాములే నా ప్రశ్నలకు బదులు చెప్పలేక ప్రక్కకు తప్పుకున్నారు. అందువల్ల మీ వల్ల నా మనసుకు స్వస్థత చేకూరుతుందన్న నమ్మకం ఆవంతైనా లేకున్నా మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక చెప్తున్నాను. వినండి మరి. అలాగేలే, కానీ ముందు నీ ప్రశ్నలు ఏమిటో చెప్తే తెలిస్తే జవాబులు చెప్తాను, లేదంటే లేదు. ఇంత మాత్రానికి ఇంత తర్జన భర్జనలు అవసరమా? కాలయాపన చేయకుండా, ఏ విషయము దాచకుండా నీ ప్రశ్నలను ఒక్కొక్కటి నా ముందుంచు. నా శక్తి వంచన లేకుండా సమాధానాలు చెప్పడానికి ప్రయత్నిస్తాను. నీ ఊగిసలాట చూస్తుంటే గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించిందన్నట్టుగా ఉంది నీ ధోరణి. సరే సరే నాన్నగారు, సూర్య భగవానుణ్ణి ఆదిదేవుడు అంటారు కదా. అవును, అందుకు సందేహం ఎందులకు? మరి ఈశ్వరుని కూడా ఆదిదేవుడు అంటారు కదా. అవునవును, ఆది పరాశక్తి అంతరించిన తర్వాత పుట్టిన ఈశ్వరుడు ఆదిదేవుడే సుమి. మరి శ్రీ మహావిష్ణువును ఆదివరాహమూర్తి అని స్తుతిస్తారు కదా. అంతేకాకుండా కాళికాదేవిని కూడా ఆది పరాశక్తి అని ప్రార్థిస్తారు ఎందుకు? అయితే నీకొచ్చిన బాధ ఏమిటంట? అదే నాన్నగారు, ఆదిదేవుడు అంటే ఒక్కరే ఉండాలి, కానీ ముగ్గురో నలుగురు ఉండటం ఎంతవరకు సమంజసం? నీవు నిద్ర లేవడానికి కారణం ఎవరు? ఆ సూర్య భగవానుని వెచ్చని కిరణాలు ప్రాతకాలాన భూమిపై పరుచుకోగానే ఏ జీవైనా నిద్ర నుండి మేల్కొంటుంది. అందువల్ల సకల జీవరాశి నిద్ర లేవడానికి కారణభూతుడు భాస్కరుడే. మరి ఆ భాస్కరుడు తూర్పును ఉదయించకపోతే ఏమవుతుంది? లోకమంతా తిమిరంతో నిండిపోయి చుట్టూ ఏముందో మనకు కనబడదు. ఇంకా తెల్లవారలేదని ముసుగు తన్ని పడుకుంటాం, అంతే కదా. అలాగే సూర్యభగవానుడు ఏ కారణంగానైనా ఒక నెలో సంవత్సరమో మన కంటికి కనిపించకుండా ఉంటే ఏమవుతుంది? ఏముంది, సృష్టి మొత్తం స్తంభించిపోతుంది. జీవరాశులకు ఆహారాన్ని అందించే లతలు, వృక్షాలు, పంట మొక్కలు పెరగకపోవడంతో ఏ జీవికి ఆహారం అందక అల్లాడుతాయి. సముద్ర జలాలు స్తబ్దుగా ఉండి వర్షాలు కురవక త్రాగేందుకు గుక్కెడు నీళ్లైనా దక్కని స్థితి దాపురిస్తుంది. కంటికి కనిపించని సూక్ష్మజీవులు విజృంభించి విచ్చలవిడిగా జీవరాశుల శరీరాల్లో ప్రవేశించి అనేక రుగ్మతలను కలిగిస్తాయి. దానితో
సృష్టిలోని జీవరాశి మొత్తం హరించుకుపోతుంది. ఇప్పుడు తెలిసిందా జీవరాశి మనుగడకు మూలం సూర్యభగవానుడని. ఆయన కిరణాలు సోకకుంటే భూమిపైన సకల జీవరాశి అచేతనమై నిర్జీవం అవుతుంది. కావున సకల చరాచర జగత్తుకు ఆదిదేవుడు సూర్యుడంటే నీకేమైనా అభ్యంతరమా అని ప్రశ్నార్థకంగా దత్తు వైపు చూశాడు సత్యమూర్తి. అందుకు నాకేమాత్రమూ అభ్యంతరం లేదు. కానీ ఆదిదేవుడంటే ఒక్కడే ఉండాలి కదా, ముగ్గురు నలుగురు ఉండడం ఎంతవరకు సమంజసం అంటూ రెండవ ప్రశ్న సంధించాడు దత్తు. ఇంతలో దత్తుకు తెలుగు బోధించే పంతులు దైవాధీనం తలవని తలంపుగా వారి ఇంటికి వచ్చాడు. ఏమండి, తండ్రి కొడుకులు ఏదో చర్చలో మునిగిపోయారు. నాకు తెలిసి దత్తు చదువు విషయంలో అయితే ఎలాంటి అనుమానాలకు చర్చలకు తావులేదు. ఎందుకంటే దత్తు స్ఫురద్రూపి, ఏకసంధాగ్రాహి, తర్క వితర్కాలలో బాగా ఆరితేరాడు కాదంటారా అంటూ దత్తు తండ్రి సత్యమూర్తి వంక చూసి ప్రశ్నించాడు తెలుగు మాస్టారు దైవాధీనం. ఇప్పుడే వీడి యక్ష ప్రశ్నలతో ఊపిరాడక చేస్తుంటే మీరు కూడా నాపైన ప్రశ్నల వర్షం కురిపిస్తే నేనేలా చచ్చేది? దత్తు ఇప్పుడు సవ్యసాచిలా ప్రశ్నల శర పరంపరను ఇరువురిపై సంధించి వదిలే అవకాశం పుష్కలంగా దొరికింది అంటూ తన బాధను వెళ్ళగక్కాడు. మాస్టారు, సమయానికి మీరు రంగప్రవేశం చేసి నాకు అమితానందం కలిగించారు. ప్రభాకరుడు ఆదిదేవుడు అనేది నిర్వివాదాంశం. కానీ సృష్టిలో వేల సూర్య కుటుంబాలున్నాయని విన్నాను. ఆ వేల సూర్యులలో ఆదిదేవుడెవరో ఎలా తెలుసుకోవాలి? దత్తు, సృష్టిలో వేల సూర్యులు ఉండవచ్చు. కానీ మనం కంటితో చూసే సూర్యుడు ఒక్కడే కాబట్టి ఈ భూమికి కాంతినిచ్చే సూర్యుడే మనకు ఆదిదేవుడు అన్నది నిర్వివాదాంశం. సరేనా అంటూ స్పష్టంగా బదులు చెప్పాడు దైవాధీనం మాస్టర్. మాస్టర్ చెప్పిన దానికి తృప్తిగా తలాడించాడు దత్తు. వెంటనే ఏమాత్రం తడుముకోకుండా మరో ప్రశ్నను సూటిగా సంధించి వదిలాడు. మరి ఈశ్వరుని కూడా ఆదిదేవుడని పూజిస్తారు కదా, మరి ఈశ్వరుడు ఆదిదేవుడు అనడానికి గల కారణాలేమిటి? నీ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు మాస్టర్ గారికి కనీసం కాఫీ నీళ్ళైనా ఇచ్చి సత్కరించు. ఆ తర్వాత గంటల కొద్దీ నీ సందేహాలకు సమాధానాలు చెప్పి ఉత్తేజం కలుగుతుంది అంటూ తమ చర్చా కార్యక్రమానికి మధ్యలో విరామం ప్రకటించాడు సత్యమూర్తి. అలాగే నాన్నగారు, మాస్టర్తో పాటు మీకు కాఫీ తీసుకుని వస్తాను అంటూ వంటగదిలోనికి వెళ్ళాడు దత్తు. చూడండి మాస్టారు, వీడికి తెలివితేటలు ఎలా వచ్చాయో తెలియదు, కానీ సృష్టి ఆది నుంచి జీవజాల పరిణామ క్రమం గురించి ఎన్నో విషయాల అవగతం చేసుకుని మనకు తెలియని విషయాలపైన ప్రశ్నలు వేసి మన మెదడుకు బాగా పనిపెట్టి పదును పెడుతున్నాడు. ఇప్పుడు మన ముఖతో తెలుసుకున్న విషయాలను ప్రజాబాహుళ్యానికి ఎలా చేరవేస్తాడో చూడాలి మరి అంటూ తన కుమారుని లక్ష్యాన్ని బయటపెట్టాడు సత్యమూర్తి. ఏది జరిగినా మన మంచికే కదా. మీ దత్తుడు తన ఆలోచన తరంగాలతో మన హైందవ సిద్ధాంతాలకు, మూఢనమ్మకాలకు మరో క్రొత్త నిర్వచనం చెప్పి హైందవ మత విశ్వాసాలనే వ్యవస్థీకరిస్తాడని ఆశిద్దాం అంటూ తన ప్రియ శిష్యునికి ఆశీర్వచనాలను అందించాడు దైవాధీనం మాస్టారు. ఇంతలోనే 2 కప్పుల్లో వేడివేడి కాఫీ తీసుకుని వచ్చి దత్తు వాళ్ళిద్దరికీ అందించాడు. ఆ కాఫీ రుచిని ఆస్వాదిస్తూ, ఏమోయ్ దత్తు, ఇంత వేగంగా ఇంత రుచిగా నువ్వు కాఫీ తయారు చేశావంటే నీ ధారాసుతులు తప్పక సుఖపడతారు. ఏమంటారు సత్యమూర్తి గారు అంటూ సాలోచనగా దత్తు తండ్రి వైపు చూశాడు దైవాధీనం మాస్టారు. మాస్టారు, మీరు పొరబడుతున్నారు. నాకు వివాహం చేసుకోవాలన్న ఆలోచన ఏ కోశానా లేదు. ఎందుకంటే వివాహే విద్య నాశాయ అన్నారు పెద్దలు. సంసార బంధాల్లో చిక్కుకున్న మనిషి నిద్ర లేచింది మొదలు తరతరాలకు సరిపడా కూడబెట్టాలన్న తపనతో మరే విషయాలను నిశితంగా విశ్లేషించలేడు. నిన్న సృష్టి క్రమం పైన, ముఖ్యంగా సూర్యభగవానుని ఆవిర్భావాది రహస్యాలను తెలుసుకుని
10 మందికి తెలియజెప్పాలని ఉంది అంటూ తన భవిష్యత్తు దిశానిర్దేశాన్ని బయటపెట్టాడు దత్తు. ఇప్పుడు ఇలాగే అంటావులే, ఇంకొన్నేళ్ళు పోయాక పెళ్ళి పెళ్ళామంటూ పరితపించకుంటే చూడు, నీవేమైనా ఋష్యశృంగుడిలా ఏంటి నీవేమైనా ఋష్యశృంగుడివా ఏంటి, పెళ్లి పెటాకులు లేకుండా బ్రహ్మచారిగా బ్రతకడానికి అంటూ ఎద్దేవా చేశాడు దైవాధీనం మాస్టారు. మాస్టారు, అసలు విషయం ప్రక్కదారి పడుతోంది. మీరిప్పుడు కాఫీ తాగారు కాబట్టి మీ బుద్ధి మరింత చురుగ్గా పనిచేస్తుందని ఆశిస్తాను. ఆది వరాహమూర్తి గురించి నా సందేహం తీర్చి పుణ్యం కట్టుకోండి మాస్టారు అంటూ అభ్యర్థించాడు దత్తు. నీ సందేహాలన్నీ తీరే వరకు నీకు నిద్ర పట్టేటట్లు లేదు. అంతేకాకుండా మమ్మల్ని కూడా నిద్రపోనిచ్చేటట్లు లేవు. నీ జిజ్ఞాస అటువంటిది మరి. సరే, ఆది వరాహమూర్తి ఆవిర్భావం గురించి నాకు తెలిసింది చెప్తాను, శ్రద్ధగా విను మరి అంటూ దత్తు ముఖ కవళికలను పరిశీలనగా చూశాడు దైవాధీనం. సరే మాస్టారు, ముందు నాకు తెలిసింది చెప్తాను, ఆ తర్వాత నేను చెప్పిన విషయాలలోని దోషాలను సరిదిద్ది మెరుగులు పెట్టుదురు కానీ అని మాస్టారు వంక చూశాడు దత్తు. మాస్టారు చెప్పమన్నట్లు కళ్ళతో సైగ చేయగానే విష్ణుమూర్తికి ద్వారపాలకులుగా జయ విజయులు ఉండేవారు. ఒకరోజు సనకనందననే మహర్షులు విష్ణుమూర్తి దర్శనానికి వైకుంఠ ధామానికి వచ్చి లోనికి ప్రవేశించడానికి ప్రయత్నిస్తే శ్రీ మహావిష్ణువు అభ్యంతర మందిరంలో ఉన్నారంటూ వారిని జయ విజయులు అడ్డగిస్తారు. దానితో కోపించిన మహర్షులు జయ విజయులను భూలోకంలో రాక్షసులుగా పుట్టండని శపిస్తారు. అప్పుడు మహర్షులతో కూడి జయ విజయులు విష్ణుమూర్తిని దర్శనం చేసుకుని శాప విమోచనానికే ప్రార్థిస్తారు. శ్రీ మహావిష్ణువు ప్రసన్నవదనంతో జయ విజయుల వంక చూసి, జయ విజయులారా, భూలోకంలో నా భక్తులుగా 7 జన్మలెత్తిన తర్వాత మళ్ళీ నా సన్నిధానానికి చేరుకుంటారా, లేక నన్ను ద్వేషిస్తూ దూషిస్తూ నాతో యుద్ధం చేసి జీవితాన్ని చాలిస్తూ 3 జన్మలలో నా చెంతకు చేరతారో చెప్పండి అంటూ ఏది కావాలో నిర్ణయించుకోమని వాళ్ళ ఇష్టానికి వదిలేశాడు విష్ణు. ప్రభు, మిమ్ము విడిచి 7 జన్మలు భూలోకవాసం మాకేమాత్రం సమ్మతం కాదు. మీతో విభేదించిన శత్రుత్వంతో బ్రతికిన 3 జన్మల్లో మా శాపఫలం పరిసమాప్తి నొంది మీ సన్నిధిని చేరేటట్లు మమ్మల్ని అనుగ్రహించండి అంటూ ముకుళిత హస్తాలతో ప్రార్థించారు జయ విజయులు. తథాస్తు, మీరు కోరినట్లే కృతయుగంలో హిరణ్యకశిప హిరణ్యాక్షులుగాను, త్రేతాయుగంలో రావణ కుంభ కర్ణులుగాను, ద్వాపర యుగాన శిశుపాల దంతవక్తులుగాను జన్మించి నాతో విరోధించి నాచే నిర్జింపబడుదురుగాక. 3 జన్మలు ముగిసిన తరువాత శాప విముక్తులై యథావిధిని నా సన్నిధిని చేరుదురుగాక అంటూ ఆశీర్వదించాడు మహావిష్ణువు. అప్పుడే ఆపేశావే, ఆ తర్వాత ఏం జరిగిందో అది కూడా చెప్పు మరి అంటూ ప్రోత్సహించాడు దైవాధీనం మాస్టారు. మాస్టారు, హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా జన్మించిన రాక్షస వీరులు బ్రహ్మవర బలం చేత కన్ను మిన్ను గానక ఎక్కడ నారాయణ శబ్దం వినబడితే అక్కడ విధ్వంసకాండ సాగించారు. హిరణ్యాక్షుడు తన వర బల గర్వంతో భూమిని గుండ్రంగా చుట్టి సముద్రంలో పడవేసి తన కాలి కింద తొక్కిపట్టాడు. చావగా మిగిలిన భూలోకవాసులంతా హాహాకారాలు చేశారు. అప్పుడు భక్తవత్సలుడైన శ్రీమన్నారాయణుడు వరాహరూపం దాల్చి సముద్రంలో తాగి ఉన్న హిరణ్యాక్షుణ్ణి తన వాడి దంతాలతో పొడిచి చంపాడు. భూమాతను తన దంతాలతో పైకెత్తి సముద్రం నుంచి బయటకు తెచ్చాడట. ఆ తర్వాత హిరణ్యకశిపుడు విజృంభించి సకల లోకాలను జయించి ప్రపంచ ప్రజలంతా తనని దేవుడిగా పూజించాలని, కాదన్న వారిని పలు చిత్రహింసల పాలు చేశాడు. తన భక్తుల సంరక్షణార్థమై శ్రీ మహావిష్ణువు నరసింహావతారమెత్తి సాయం సంధ్యా సమయంలో అంతఃపురం వాకిట తన వేలి గోళ్లతో
హిరణ్యకశిపుని కుక్షిని చీల్చి చంపాడు. దానితో జయ విజయులకు ఒక జన్మ భూలోకంలో పూర్తయిపోయింది. ఇందులో నాకు కొన్ని ధర్మ సందేహాలున్నాయి, అడగమంటారా అంటూ ప్రశ్నార్థకంగా మాస్టారు వంక చూశాడు దత్తు. దత్తు, నీకొచ్చిన సందేహాలేవో బయటపెట్టు. నాకు జవాబులు తోస్తే చెప్తాను, లేకుంటే లేదు అంటూ అభయమిచ్చాడు మాస్టారు. ఈ జయ విజయుల మొదటి జన్మ వృత్తాంతం ఆశాంతం పరిశీలిస్తే అప్పట్లో భూమి బల్లపరుపుగా ఉండేదని, దాన్ని హిరణ్యాక్షుడు చాపలా చుట్టి సముద్రంలో ముంచాడని కథలోని సిద్ధాంతం. మన ఋషి పొంగవులు నేటి శాస్త్రవేత్తల కంటే విజ్ఞాన ధనులని కదా మన విశ్వాసం. వారైతే భూమి గుండ్రంగా ఉందని, బల్లపరుపుగా లేదని గ్రహించలేకపోయారు కదా. అంతేకాకుండా మహాసముద్రాలన్నీ భూమిపైనే ఉండగా భూమిని సముద్రంలో ముంచడం ఎలా సాధ్యమవుతుందో చెప్పగలరా అంటూ తన మనసులో రగిలే భావాలను బయటపెట్టాడు దత్తు. దత్తు, నీ సందేహాలు సమంజసమైనవే. మన పూర్వులంతా భూమి బల్లపరుపుగా ఉందని నమ్మేవాడు. హిరణ్యాక్షుడు భూమిని చాపలా చుట్టి సముద్రంలో పడవేయడం అన్నది అభూత కల్పనేయని నా నమ్మకం అంటూ విషయాన్ని తేల్చేశాడు దైవాధీనం మాస్టారు. ఇక జయ విజయుల రెండో జన్మ విషయానికి వస్తే, జయ విజయులు రావణ కుంభకర్ణులుగా జన్మించారని, వారిద్దరూ బ్రహ్మదేవుని గురించి ఘోర తపస్సు చేస్తే రావణునికి నర వానరుల వల్ల తప్ప మరెవరి చేతిలోనూ చావు లేదని బ్రహ్మదేవుడు వరమిచ్చాడని తెలుస్తోంది. మరి కుంభకర్ణుని విషయానికి వస్తే, అతని నాల్కపైన సరస్వతీదేవి ఆవహించి 6 నెలలు తిండి 6 నెలలు నిద్రను వరంగా ప్రసాదించమని కోరినట్లు ఆ వరాన్ని బ్రహ్మదేవుడు అనుగ్రహించినట్లు చెప్తారు. అందువల్ల శ్రీ మహావిష్ణువు నరునిగా అవతరించగా ఆదిశేషుడు లక్ష్మణుడిగాను, శంఖచక్రాలు భరత శత్రుఘ్నులుగా అవతరించారని మనకు రామాయణం ద్వారా విశదమవుతోంది. శ్రీరాముని వనవాసం, రాక్షస సంహారం లక్ష్యంగా రామావతారం కొనసాగుతోంది. వానరులంతా దేవతల అనుగ్రహంతో జన్మించారని కూడా మనకు స్పష్టమవుతుంది. రామరావణ యుద్ధంలో లక్ష్మణుని మూర్ఛ నుంచి తేరుకోవడానికి హనుమ సంజీవని పర్వతాన్ని పెకలించి తీసుకుని రావడము, ఆ ఓషధుల మహిమ వలన యుద్ధంలో మరణించిన వానర వీరులందరూ పునరుజ్జీవితులు కావడము మనకు తెలుసు. ఆదికవి వాల్మీకి మహర్షి వ్రాసిన రామాయణం కూడా కొన్ని ధర్మ సందేహాలకు తావిస్తోంది. నాకు తోచిన సందేహాలను మీకు చెప్పమంటారా అంటూ పితృదేవుల వంక, గురుదేవుల వంక ప్రశ్నార్థకంగా చూశాడు దత్తు. అరే దత్తు, నీకున్న సందేహాలేమిటో బయటపెట్టు, మమ్మల్ని ఆట్టే విసిగించకు అంటూ చిరుకోపాన్ని ప్రదర్శించాడు తండ్రి సత్యమూర్తి. అలాగే నాన్నగారు, త్రికాల వేది అయిన రావణ బ్రహ్మకు సంజీవని పర్వతం పైన అద్భుతమైన ఓషధుల గురించి తెలియకపోవడం ఆశ్చర్యకరం. ఒకవేళ తెలిసి ఉంటే శ్రీరాముడు ఖరదూషణాదులను సంహరించినప్పుడు తన బంధువులైన వారిని బ్రతికించడానికి సంజీవని పర్వతం పైనున్న ఓషధులను రావణాసురుడు ఎందుకు తీసుకుని రాలేదు? పైగా రావణాసురుని వద్ద మనోవేగంతో ప్రయాణించే పుష్పక విమానం కూడా ఉంది కదా. అంతేకాకుండా తన సోదరుడు కుంభకర్ణుడు, పుత్రులైన మేఘనాథుడు, ప్రహస్తుడు మున్నగు వీరులను సంజీవని పర్వతం పైనున్న ఓషధులతో బ్రతికించడానికి ఏమాత్రం ప్రయత్నించకపోవడంలోని అంతరార్థం నాకు బోధపడటం లేదు అంటూ తన సందేహాలను బహిర్గతం చేశాడు దత్తు. దత్తు, నీ కావ్య విశ్లేషణ అమోఘం. కానీ జయ విజయులు వీలైనంత త్వరగా విష్ణు సన్నిధిని చేరుకోవాలన్నదే వారి జీవిత లక్ష్యం. కాబట్టి సంజీవని ఓషధులతో తమ బంధుమిత్రులను బ్రతికిస్తే తమ జన్మకు అంతముండదు కనుక ఉద్దేశపూర్వకంగానే ఆ ఓషధులను విస్మరించి ఉండవచ్చు. అంతేకాక రావణుడు తన బంధుమిత్రులతో కలిసి చిరకాలం జీవించాలని ఉంటే సీతను రామునికి అప్పగించి క్షమాపణ వేడినా సరిపోతుంది.
రావణుడు తన జీవన్ముక్తికై సీతాపహరణం చేసి చివరి వరకు యుద్ధం కొనసాగించాడు అనుకోవచ్చు అంటూ ముక్తాయించాడు దైవాధీనం మాస్టారు. మాస్టారు, ఇప్పటికే చాలా పొద్దుపోయింది. ఈ చర్చా కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాం అంటూ స్వస్తి పలికాడు సత్యమూర్తి. ఆ మరునాడు సాయంత్రం పాఠశాల నుంచి తిరిగి వచ్చిన దత్తు చింతాక్రాంత వదనంతో దర్శనమిచ్చాడు. కన్న కొడుకు దిగాలుగా కూర్చుంటే కన్నతండ్రి గుండెల్లో గుబులు మొదలైంది. దత్తు ప్రక్కన కుర్చీలో కూర్చుని దత్తు తల నిమురుతూ, అరే దత్తు, ఏమైందిరా నీకు? అంత దిగాలుగా కూర్చున్నావేంటి? ఒంట్లో కులాసాగా లేదా ఏమిటి అంటూ పరామర్శించాడు సత్యమూర్తి. నాకు ఒంట్లో బాగానే ఉంది నాన్నగారు. ఎటొచ్చి నిన్న మనం శ్రీ మహావిష్ణువు ద్వారపాలకులైన జయ విజయుల 2 జన్మల గురించి మాత్రమే చర్చించుకున్నాం. మరి 3వ జన్మ రహస్యాలన్నీ తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది అంటూ తన మదిలో రగిలే భావాన్ని బయటపెట్టాడు దత్తు. నేను ఆ విషయం ముందే గమనించానులే. జయ విజయుల 3వ జన్మ ద్వాపర యుగంలో జరిగింది. వారు శిశుపాల దంతవక్తులుగా జన్మించడం, శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా జన్మించడం, తన మేనత్తకు శిశుపాలుడు 100 తప్పులు చేసేంత వరకు ఎటువంటి హాని చెయ్యనని హామీ ఇవ్వడం జరిగింది. ధర్మరాజు రాజసూయ యాగం చేసి శ్రీకృష్ణునకు అగ్రతాంబూలమిచ్చి సత్కరిస్తానని ప్రకటించడంతో వివాదం మొదలవుతుంది. శిశుపాలుడు శ్రీకృష్ణుడు అగ్రతాంబూలానికి అర్హుడు కాదని 100 తిట్లతో అవమానిస్తాడు. 100 తప్పులు పూర్తయిన తరువాత శ్రీకృష్ణుడు తన చక్రాయుధాన్ని ప్రయోగించి సంహరిస్తాడు. దానితో జయ విజయులకు శాప విముక్తి లభించి వైకుంఠానికి చేరుకున్నారని కథ అంటూ జయ విజయుల 3వ జన్మ కథను కళ్లకు కట్టినట్లు వివరంగా చెప్పాడు సత్యమూర్తి. నాన్నగారు, జయ విజయులు ఈ 3వ జన్మలో ఎవరికి ఎట్టి అపకారం చేయలేదు కదా. శిశుపాలుడు శ్రీకృష్ణునికి అగ్రతాంబూలమిచ్చి పూజించడాన్ని నిరసిస్తూ శ్రీకృష్ణుని 100 సార్లు చులకన చేసి నిందిస్తాడు. దాని ఫలితంగా శిశుపాల దంతవక్తులు శ్రీకృష్ణుని చక్రాయుధానికి బలయ్యారు. కానీ వారి జీవితంలో ఎలాంటి రాక్షస కృత్యాలు చేసినట్లు మనం వినలేదు. ఈ జన్మలో కేవలం తమ ప్రభువును నిరసించి నిందించడంతో జయ విజయుల 3వ జన్మ పూర్తవుతుంది, అంతేనా అంటూ తనకు తెలిసింది తండ్రితో చెప్పాడు. ఏమిటో తండ్రి కొడుకులిద్దరూ దీర్ఘంగా చర్చిస్తున్నట్లున్నారు. అదేమిటో నాకు చెప్తే నేను సంతోషిస్తాను కదా అంటూ వంటింట్లో నుంచి పకోడీ పళ్ళాలను తీసుకుని వాళ్ళిద్దరికి అందిస్తూ తన ఆసక్తిని బయటపెట్టింది దత్తు తల్లి సావిత్రి. ఏమీ లేదులేవే, మన దత్తుకు మన పౌరాణిక గాథలపైన ఏవో కొన్ని సందేహాలుంటే అవి తీరుస్తున్నానంతే అంటూ విషయాన్ని తేల్చిపారేశాడు సత్యమూర్తి. అలాగా, అయితే సరే, ఇప్పుడు నాకేం పనిలేదు. మీ వాదోపవాదాలు నేను కూడా విని ఆనందిస్తాను, సరేనా అంటూనే సావిత్రి కూడా అక్కడే తిష్ట వేసుకుని కూర్చుంది. అమ్మా, సూర్యభగవానునికి సంధ్యాదేవి వలన 2 పుత్రులు జన్మించారు కదా. ఆ తర్వాత సంధ్యాదేవి ఆ సూర్య తేజస్సును భరించలేక తన ప్రతిరూపం ఛాయాదేవిని తన స్థానంలో ఉంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత సూర్యునికి శనీశ్వరుడు, యముడు, యమున అనే సంతానం కలిగింది. పిమ్మట సంధ్యాదేవి తనను విడిచి వెళ్ళిందని తెలుసుకుని ఆమెను తిరిగి తన జీవితంలోనికి రమ్మని ఆహ్వానిస్తాడు. అప్పుడు నువ్వు నీ తేజస్సును తగ్గించుకుంటే కానీ నీ దగ్గరకు నేను రాలేనని చెప్తుంది సంధ్యాదేవి. ఆ తర్వాత ఏమి జరిగిందో చెప్పమ్మా అంటూ అమ్మ వైపు తిరిగి ఆశగా చూశాడు దత్తు. నాకు తెలిసినంత వరకు సూర్యుడు తన తేజస్సును తగ్గించమని బ్రహ్మను వేడితే ఆయన మయబ్రహ్మను ప్రసన్నం చేసుకోమని చెప్తాడు. మయబ్రహ్మ సూర్యుని చుట్టూ సానబట్టి సూర్య తేజస్సులో 1/16 భాగాన్ని తగ్గిస్తాడు. ఆ సూర్య రజస్సుతో మయబ్రహ్మ త్రిశూలాన్ని శివునకు, సుదర్శన చక్రాన్ని శ్రీ మహావిష్ణువుకు ఆయుధాలుగా అమరుస్తాడు. సూర్యుని తేజస్సు తగ్గడంతో సంధ్యాదేవి తిరిగి సూర్యుని చెంతకు చేరుతుందని చెబుతారు.
అంటూ తనకు తెలిసింది చెప్పింది సావిత్రి. మరి సూర్యుని గమనాన్నే ఆపేసిన సతీ సుమతి గూర్చి కాస్త వివరించి చెప్పమ్మా అంటూ గోముగా అడిగాడు దత్తు. అలాగే 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 పూర్వం సుమతి అనే సాధ్వీమణి తన భర్త కౌశికుడు అవిటివాడైనా అతడు కోరిన సేవలన్నీ చేసేది. కౌశికుడు తన వ్యసనాలకు తరతరాల సిరి సంపదలన్నింటినీ ధారపోసి బికారిగా మారటమే కాకుండా కుష్ఠిరోగిగా మారాడు. ఆ కౌశికుడు ఆ నోట ఈ నోట నగరంలోని వేశ్య మోహనాంగి నాట్య కౌశల్యాన్ని తెలుసుకుని ఆమె నాట్యాన్ని చూడాలని ఆశపడతాడు. ఆ కోరిక తీరిన తర్వాత ఆమె అందచందాలకు ముగ్ధుడే ఆవిడ సమాగమం కోసం ఆశించి మనోవేదనతో శుష్కించిపోతుంటాడు. సుమతి తన భర్త అనారోగ్యానికి కారణం తెలుసుకుని తానే స్వయంగా వెళ్ళి ఆ మోహనాంగిని బ్రతిమలాడి తన పతితో సమాగమనానికి ఒప్పిస్తుంది. మరుసటి రోజు కౌశికుడు కౌశికుడిని ఒక గంపలో పెట్టుకుని ఆ గంపను తన నెత్తిపైన పెట్టుకుని ఆ వేశ్యాగృహానికి బయలుదేరుతుంది. దారిలో ఒక చెట్టు కొమ్మపై తలక్రిందులుగా వేలాడదీయబడి బాధతో కృంగిపోతున్న ఓ మునివరుని తలకు గంపకు బయట వేలాడుతున్న సుమతి భర్త కాళ్ళు తగలడంతో ఆ మునీశ్వరునిలో కోపావేశాలు రగులుతాయి. దానికి ఆగ్రహించిన ఆ మునీశ్వరుడు సూర్యాస్తమయం లోపల సుమతి భర్త మరణిస్తాడని శాపమిస్తాడు. సుమతికి ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. తన పతి ప్రాణాలను కాపాడమని దేవుళ్ళందరికీ చేతులెత్తి మ్రొక్కింది. ఎవరైనా ప్రత్యక్షమై తన పతి ప్రాణాలను కాపాడతానని అభయమివ్వకపోవడంతో క్రమక్రమంగా సూర్యుడు పశ్చిమాద్రి వంక అస్తమించడానికి తన ఏకచక్ర రథం పైన ప్రయాణిస్తుంటే సుమతి ఆందోళన చెందింది. ఇక తన పతి ప్రాణాలను కాపాడుకోవాలంటే సూర్యుడు అస్తమించకుండా నిరోధించాలని గ్రహించి నేనే త్రికరణ శుద్ధిగా పతివ్రతా ధర్మాన్ని నిర్వర్తిస్తుంటే సూర్యగమనం స్తంభించుగాక అంటూ శపించింది. పరమ పతివ్రత అయిన సుమతి శాపంతో సూర్యగమనం స్తంభించిపోయింది. ప్రకృతి ధర్మం కుంటుపడి లోకాలన్నీ తల్లడిల్లిపోయాయి. అప్పుడు బ్రహ్మాది దేవతలు సుమతి ముందు ప్రత్యక్షమై ఆమె శాపాన్ని విరమించుకోమని అర్థిస్తారు. తనకు పతిభిక్ష పెడితే తప్ప తన శాపాన్ని విరమించుకోనని సుమతి తేల్చి చెప్తుంది. ఆయుష్ తీరిన వారు బ్రతికుండడం ప్రకృతి ధర్మ విరుద్ధమని సుమతికి ఆమె పతికి మోక్షాన్ని ప్రసాదించగా సుమతి తన శాపాన్ని ఉపసంహరించుకుంటుంది. ఆ తర్వాత సూర్యగమనం యథావిధిగా కొనసాగుతుంది. అలా స్త్రీ పతివ్రతా శక్తిని చాటి చెప్పే కథే సతీ సుమతి గాథ అంటూ ముక్తాయించింది సావిత్రి. అమ్మా, నువ్వు చెప్పిన కథ ఉంది కానీ నేటి ఆధునిక విజ్ఞానం ప్రకారం సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతాడే తప్ప భూమి చుట్టూ తిరగడం లేదని స్పష్టమవుతుంది. కాబట్టి నేటి ఖగోళ శాస్త్ర విజ్ఞానం ప్రకారం సూర్యుని రథము ఆయన గమనము ఊహాజనితాలే తప్ప వాస్తవాలు కావనేది స్పష్టమవుతుంది అంటూ తన భావాన్ని నిష్కర్షగా వెల్లడించాడు దత్తు. నిజమేరా, నేను ఎప్పుడు ఆ దిశగా ఆలోచించలేదు. బహుశా స్త్రీ ప్రతివ్రత ధర్మాన్ని ఆకాశానికి ఎక్కించడానికి మన పూర్వులు చెప్పిన కథేమో మరి అంటూ తాను కూడా దత్తుకు వత్తాసు పలికింది సావిత్రి. అలాగే సావిత్రి సత్యవంతుల కథ కూడా కల్పితం కావచ్చు కదా. కావచ్చు, కాకపోవచ్చు. ఈ కథలన్నీ స్త్రీలు పతివ్రతా ధర్మాన్ని పాటిస్తే వారికి అపరిమితమైన దైవశక్తులు సమకూరుతాయని, అందువల్ల పతియే ప్రత్యక్ష దైవమని ఆరాధించాలని స్త్రీ ఆలోచన స్వేచ్ఛకు అడ్డుకట్ట వేశారు పురుష పుంగవులు. తన మగడు ఎలాంటి వాడైనా సరే తనకిష్టం లేకుండా రాక్షస వివాహం చేసుకున్నా తన భర్త ముఖమైనా చూడకుండా పండు ముదుసలి కత్తిని ప్రతిరూపంగా పెట్టి తాళి కట్టినా సంసార సుఖం ప్రసాదించలేని సన్యాసి అయినా సరే పతి అడుగులకు మడుగులొత్తుతూ పాదాల చెంత పడుండి బానిసలుగా ముద్రించడమే
నాటి పురుషాధిక్య సమాజం నాటి పురుషాధిక్య సమాజం లక్ష్యంగా సాగిన కావ్య సృష్టిగా కనిపిస్తోంది. మరి పురుషుల విషయానికి వస్తే పిల్లలు లేరనో, రాజ్య సంక్షేమం కోసమనో, మరో కారణమో చూపి ఎందరినైనా పెళ్లాడవచ్చు. అంతటితో ఆగకుండా తమ విలాసాల కోసం మరెందరో విలాసవంతులను చేరదీయనూ వచ్చు. మరెందరో విలాసవతులను చేరదీయనూ వచ్చు. బహుభార్య సౌలభ్యం ఇతర మతాలలోనూ పుష్కలంగా ఉంది. పురుషుడు తోడు లేకుండా స్త్రీ గడప దాటరాదన్న నియమాన్ని స్థిరపరిచి నా స్త్రీ స్వాతంత్ర్యమర్హతి అంటూ స్త్రీని కట్టు బానిసలుగా చేశారు పురుష పుంగవులు అంటూ సావిత్రి తన మనోవేదనను వ్యక్తం చేసింది. అలాగైతే పలువురు భర్తలున్న స్త్రీలు మన కావ్యాలలో ఉన్నారు. ఆదిలో పురుషుడు స్త్రీల అందానికి దాసుడైనప్పుడు పురుషులు తల్లి మాట జవదాటని రోజుల్లో మాతృస్వామ్యం వెల్లివిరిసింది. ఆ మాతృస్వామ్య వ్యవస్థలో మగవారందరూ తన కన్నుసన్నల్లో వెలుగుతూ తమకు ఇష్టమైన రీతిలో నడుచుకునేటట్లు స్త్రీలు పెత్తనం సాగించేవారు. అందుకు పాండవ పట్టమహిషే తార్కాణం కాదంటారా అంటూ సత్యమూర్తి మధ్యలో జోక్యం చేసుకుంటూ ప్రశ్నను సంధించి విడిచాడు. మీ మగబుద్ధి పోనిచ్చుకున్నారు కాదు. ఆడవాళ్ళు ఆకాశంలో సగం అన్నింట సగం అంటూనే మీరు ఉద్యోగాలు చేయాలా, ఊళ్ళేలాలా అంటూ మమ్మల్ని ఒంటింటి కుందేళ్లుగా మార్చేసి మమ్మల్ని మీ కట్టు బానిసలుగా చేసుకుని మాపై పెత్తనం చెలాయించారు. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం అంటూ పాట పాడి మహిళలకు విద్యా ఉద్యోగాల్లోనూ 3వ వంతు నిర్దిష్ట భాగాన్ని కల్పించడంతో పాటు తండ్రి ఆస్తులను పురుషులతో సమానంగా ఆస్తి హక్కు కల్పించడంతో మహిళలు ప్రగతి బాటలో పయనించి అన్ని రంగాల్లోనూ పురుషులను అధిగమించారు. నేటి మహిళలు తమకిష్టమైన వారితో సహజీవనం సాగించేందుకు రాజ్యాంగ ధర్మాసనమే హక్కుగా ప్రసాదించింది. తరతరాల బానిస శృంఖలాలను తెంచుకుని మహిళా లోకం నేడు స్వేచ్ఛావాయువులను పీల్చుకుంటోంది అంటూ మహిళల ఔన్నత్యాన్ని చాటి చెప్పింది సావిత్రి. అమ్మా, అసలు విషయం పక్కదారి పడుతోంది. ఇంతకు శ్రీ మహావిష్ణువు వరాహ రూపం ఎత్తడం, ఆది వరాహమూర్తి అని కీర్తింపబడటం మనకందరికీ తెలిసింది. పరమశివుణ్ణి ఆదిదేవుడని కీర్తించిన వారు శ్రీ మహావిష్ణువు అవతారం ఆది వరాహమూర్తి అని పొగడటం ఎంతవరకు సమంజసం అంటూ సూటిగా ప్రశ్నించాడు దత్తు. ఇందులో అసమంజసం ఏముందిరా దత్తు? పరమశివుడు ఆదిదేవుడైనా సృష్టిలో మొట్టమొదటిసారిగా వెలుగులోకి వచ్చింది వరాహం శ్రీ మహావిష్ణువు అవతారంగానే. అందువల్ల వరాహం మొదటి రూపం కనుక ఆది వరాహం అంటూ కీర్తించబడటంలో అసమంజసం ఏముంది అంటూ వివరించాడు సత్యమూర్తి. దాంతో దత్తు అవాక్కయ్యాడు. అయినా ఏమాత్రం నిరాశపడకుండా మరో ధర్మ సందేహాన్ని లేవనెత్తాడు దత్తు. నాన్నగారు, త్రేతాయుగంలోని యుద్ధ నియమాలను అనుసరించి ఏ ఆయుధాన్ని నాభి కింది భాగంలో ప్రయోగించడం ధర్మవిరుద్ధం కదా. మరి లోకైక పూజ్యుడైన శ్రీరామచంద్రమూర్తి రావణాసురుని బొడ్డుపైన ఆ దివ్యాస్త్రాన్ని ప్రయోగించి సంహరించాడు. అది ధర్మ యుద్ధానికి ఆక్షేపణీయం కదా అంటూ తన అనుమానాన్ని వ్యక్తపరిచాడు దత్తు. వాల్మీకి రామాయణం ప్రకారం ధర్మరాముడు తన బాణాన్ని నాభి పైభాగం పైనే ఎక్కుపెట్టి వదిలాడు. కానీ అది గురి తప్పి కుక్షిలో కుచ్చుకుందన్న వాదంతో శ్రీరాముడు తన యుద్ధ ధర్మాన్ని తప్పలేదంటారు మరి అంటూ సమాధానం చెప్పాడు సత్యమూర్తి. నాన్నగారు, మరొక సందేహం. దేవతలు అమృతాన్ని సేవించడంతో జరామరణాలు లేకుండా శాశ్వత జీవనాన్ని సుస్థిరపరచుకున్నారు కదా. స్వర్గాన్ని జయించిన బలిచక్రవర్తి కానీ, రావణాసురుడు కానీ, హిరణ్యకశిపుడు మున్నగు దానవ శ్రేష్ఠులంతా అమృతాన్ని త్రాగి అమరత్వాన్ని ఎందుకు సాధించలేదు? అలా చేసి ఉంటే వాళ్లకు కూడా మృత్యుభయం ఉండేది కాదు కదా. అది నిజమే, కానీ వాళ్ళు స్వర్గలోకంపై విజయం సాధించినప్పటికీ అమృత భాండం వట్టిపోయి శూన్యంగా ఉందేమో మరి. ఈ విషయం ఇంతవరకు ఎవరూ ప్రస్తావించడం కానీ చర్చించడం కానీ చేయలేదు. ఆ రాక్షస వీరులకు ఆ విధమైన ఆలోచన వచ్చినట్లు కానీ వాళ్ళు దానికే ప్రయత్నించినట్లుగా కానీ ఎక్కడా ప్రస్తావన లేదు కనుక ఇది ఎప్పటికీ శేషప్రశ్నగానే మిగిలిపోతుంది సుమా అంటూ దత్తును సంతృప్తిపరిచాడు సత్యమూర్తి. అరే దత్తు,
ఇప్పటికీ భోజనం వేళయింది. నేను వంట చేయడానికి వెళ్తున్నాను. ఏ పాటు తప్పినా సాపాటు తప్పదన్నట్లు మీ మగమహారాజులు ఏ పని పాట చేయకుండా కూర్చున్నా మీకు కాలం గడిచిపోతుంది. ఎటొచ్చి మా ఆడవాళ్లకు ఒంట్లో ఎలా ఉన్నా వంట వరపు తప్పవాయే అంటూ సావిత్రి వంటింట్లోకి జారుకుంది. సత్యమూర్తి తనకేదో బజార్లో పనుందంటూ బయటకు వెళ్ళాడు. ఇక ఏ పని లేని దత్తు ఏదో ఆలోచిస్తూ సోఫాలోనే వాలిపోయి గాఢ నిద్రలోకి జారుకున్నాడు. దత్తు నిద్రలేచేసరికి సాయంత్రం అయింది. మధ్యాహ్నం భోజనం సంగతి మర్చిపోయాడు కూడా. దత్తును నిద్రలేపడం ఎందుకని సావిత్రి నిద్ర లేపలేదు. దత్తు ముఖ ప్రక్షాళన పూర్తి కాగానే అక్కడే కూర్చుని సావిత్రి పళ్ళెల్లో తెచ్చిన భోజనం కడుపు నిండా తిని బేమని తీర్చాడు. దత్తు మనసు నిండా ఏవో ఆలోచనలు తామర తంపరులుగా సుళ్ళు తిరగ్గా ఎన్నో ప్రశ్నలు ఉదయించాయి. తన ప్రశ్నలకు సమాధానాలు చెప్పేవారు ఎవరా అని ఆలోచిస్తుంటే నాన్నతో పాటుగా దత్తు మేనమామ హరికృష్ణ, బాబాయ్ బాలకృష్ణ హాల్లోకి రంగప్రవేశం చేశారు. దత్తు మనసులో ఆనంద తరంగాలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. నమస్కారం మామయ్య, నమస్తే బాబాయ్ అంటూ 2 చేతులు జోడించి ఇద్దరికీ నమస్కారాలు చేశాడు దత్తు. ఆయుష్మాన్ భవ అంటూ వాళ్ళిద్దరు దత్తును దీవించారు. ముందుగా హరికృష్ణ, ఏరా దత్తు, నీవేమైనా పురాణేతిహాసాలను ఆపోసన పట్టావా ఏమిటి? ఏవేవో చిక్కు ప్రశ్నలు వేసి వేధిస్తున్నావట. ఇందాక మీ నాన్నగారు చెప్తే తెలిసింది. మీ ఇంటికి నేను వచ్చి చాలా కాలమైంది కాబట్టి ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను అంటూ తాను వచ్చిన పని తేల్చి చెప్పాడు హరికృష్ణ. బాలకృష్ణ కూడా అలాగే తాను వచ్చినట్లు చెప్పాడు. మామయ్య, నేను నిద్రపోతే చాలు ఎన్నెన్నో కొంగొత్త ప్రశ్నలు నా మదిలో ఉద్భవించి వాటికి సరైన సమాధానాలు తెలిసేంత వరకు మనసును తొలుస్తుంటాయి అంతే అన్నాడు దత్తు వినయంగా. అలాగైతే నీ మనసులోని ప్రశ్నలేవో బయట పెడితే అవి సమంజసమో కాదో చూసి నీకు సరైన సమాధానాలు చెప్తాను, సరేనా అంటూ అభయమిచ్చాడు హరికృష్ణ. ఒరే హరికృష్ణ, లేడికి లేచిందే పరుగన్నట్లు ఇంటికి వచ్చి రాకముందు ఈ పనేంటి? ముందు ముఖ ప్రక్షాళన గావించి కాస్త కాఫీ అయినా తాగి నింపాదిగా కూర్చోండి అంటూ వాళ్ళకు సూచించాడు సత్యమూర్తి. ఏమవు సావిత్రి, ఇంటికి ఎవరొచ్చారో చూడు. కొద్ది అస్తమానం వంటింట్లోనే కాలం గడపకపోతే ఇంటికి ఎవరొచ్చారో ఏం చేస్తున్నారు కూడా కాస్త గమనించు అంటూ వంటింటి వైపు చూస్తూ కేకేశాడు సత్యమూర్తి. వస్తున్నానండి, ఇప్పుడే దత్తు భోజనం చేసిన పళ్ళాన్ని శుభ్రపరుస్తున్నాను అంటూ చేతులు చీర కొంగుకు తుడుచుకుంటూ హాల్లోకి వచ్చి, ఏరా హరి, ఎన్నాళ్లకు మా ఇంటికి రావాలనిపించిందా? మీ ఆవిడ రాధ పిల్లలు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అంటూ పలకరించింది సావిత్రి. అంతా బాగానే ఉన్నారులే, నువ్వే కాస్త చిక్కినట్లు కనిపిస్తున్నావు అంటూ సావిత్రి వంక పరిశీలనగా చూశాడు హరికృష్ణ. నేను చిక్కడం ఏమిట్రా, దుక్కలాగుంటేనో. ఎప్పుడు తిన్నారో ఏమో, ఇప్పుడు వేడివేడిగా జీడిపప్పు దట్టించి ఉప్మా చేసుకొస్తాను, శుభ్రంగా తినండి అంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది సావిత్రి. మావయ్య, నాకు సందేహం, మీరు తీరుస్తానంటే చెప్తాను మరి అంటూ ఆశగా అడిగాడు దత్తు. సరేరా, నీకొచ్చిన సందేహం ఏమిటో చెప్పు. మన పూర్వుల ఖగోళ శాస్త్ర విజ్ఞానం ప్రకారం సూర్యుడు భూమి కంటే 108 రెట్లు పెద్దగా ఉంటాడని, భూమికి సూర్యునికి మధ్య దూరం భూవ్యాసానికి 108 రెట్లు ఉందని, 108వ సంఖ్యను హిందువులు పవిత్రంగా భావించి 108 రుద్రాక్షలతో కానీ 108 స్ఫటికలతో కానీ చేసిన మాలలను ధరించడమే కాకుండా జపమాలలుగా త్రిప్పుతూ ధ్యానం చేస్తుంటారు కదా. అవును, అందులో సందేహం ఏముంది? అక్కడే ఉంది చిక్కంతా. భూమి సూర్యుడి చుట్టూ వర్తులాకారంలో పరిభ్రమిస్తుంటే ఆ సిద్ధాంతం సరైనదే కావచ్చు. కానీ సూర్యుని చుట్టూ భూమి కోడిగుడ్డు ఆకారంలో పరిభ్రమిస్తుంటుందని నేటి శాస్త్రజ్ఞుల అభిప్రాయం కదా. అందువలనే ఋతువులు, సూర్యోదయం సూర్యాస్తమయం వేళల్లో మార్పులు వస్తున్నాయని నా భావన. భూభ్రమణం సూర్యుని చుట్టూ నిర్ణీత కక్షలో వర్తులాకారంలోనే జరుగుతోంది. కాకపోతే పరిభ్రమణంలో భూమి ఏటవాలుగా మారుతుండటంతో
సూర్యకిరణాలు సూటిగా ప్రసరించే కర్ణాటక రేఖ, మకర రేఖ, భూమధ్య రేఖలు అనబడే అక్షాంశాలను బట్టి కాలచక్రంలో రేయింబగళ్ల సమయంలో వ్యత్యాసాలు, శీతోష్ణ స్థితుల్లో మార్పులు సంభవిస్తున్నాయి. కాబట్టి మన ఋషులు సిద్ధాంతీకరించిన సూర్యునికి భూమికి మధ్య దూరం భూవ్యాసానికి 108 రెట్లు ఉందనేది ముమ్మాటికి సత్యం అంటూ వివరించాడు హరికృష్ణ. ఇంతలో సావిత్రి 4 పేట్లల్లో జీడిపప్పు దట్టించిన ఉప్మా నలుగురికి అందించింది. అందరూ నెయ్యిలో వేయించిన జీడిపప్పు రుచిని ఆస్వాదిస్తూ ఆవురావురమని ఉప్మా తిన్నారు. తర్వాత ఆనవాయితీ ప్రకారం గుక్కెడు తేనీరు సేవించి తృప్తిగా తలాడించారు. అదే అదనుగా భావించిన దత్తు, నాన్నగారు, భూమి సూర్య విస్ఫోటనం వల్ల అనంత విశ్వంలో వెదజల్లబడిన దుమ్ము ధూళికణాలు గట్టిపడటంతో ఏర్పడిందని చెప్తారు శాస్త్రజ్ఞులు. పైగా అలా భూమి గట్టిపడి వేడి చల్లబడటానికి 450 కోట్ల సంవత్సరాలు పట్టిందని కూడా విన్నాను. సూర్యునికి భూమికి మధ్య దూరం 14.96 కోట్ల కిలోమీటర్లని, సౌర కుటుంబంలో సూర్యుని నుండి దూరంలో 3వ గ్రహమని కూడా నిర్ధారించబడింది. మనకు తెలిసిన ఖగోళంలో జీవరాశి ఉన్న గ్రహం ఇదొక్కటే కావడం విశేషం. భూమి ఉపరితల భాగం 5.101 కోట్ల కిలోమీటర్లు కాగా అందులో భూ విస్తీర్ణం 1.489 కోట్ల కిలోమీటర్లుగా నిర్ధారించారు. సుమారు 1,00,000 సంవత్సరాల క్రితం భూమిపైన జీవరాశి ఉద్భవించిందని కూడా విన్నాను. అటువంటప్పుడు సూర్యుడు ఎన్ని కోట్ల సంవత్సరాల క్రితం రూపుదాల్చాడో చెప్పగలరా అంటూ మరో క్లిష్టమైన ప్రశ్న సంధించాడు దత్తు. సూర్యుని ఆవిర్భావానికి సంబంధించి మన పురాణాల్లో ఉన్నదేమిటంటే, బ్రహ్మముఖం నుండి ఓంకార శబ్దం వెలువడిందని, ఆ ఓంకార శబ్దమే కాలక్రమేణా సూర్యునిగా రూపొందిందని చెప్తారు. మరో కథనం ప్రకారం సూర్యుడు అష్టదిక్పాలకుల్లో ఒకడని, కశ్యప ప్రజాపతికి దితి వల్ల కలిగిన సంతానంలో ఒకడని కూడా చెప్తారు అంటూ తనకు తెలిసింది బహిర్గతం చేశాడు సత్యమూర్తి. హరికృష్ణ, బాలకృష్ణలు దత్తు ఖగోళ విజ్ఞాన విశ్లేషణకు విస్తుపోయి అవాక్కయ్యారు. నాన్నగారు, సగరపుత్రులు 60,000 మంది యాగాశ్వాన్ని అన్వేషిస్తూ తమ వాడి గోళ్లతో భూమిని పాతాళలోకం వరకు తవ్వారని, అక్కడ మునీంద్రుని తీక్ష్ణ దృష్టికి వాళ్ళంతా భస్మీపటలమై బూడిదిగా మారారని కూడా విన్నాం. వాళ్లకు పుణ్యలోక ప్రాప్తి కొరకు భగీరథుడు ఘోర తపస్సు చేసి ముందుగా గంగాదేవిని, తర్వాత పరమేశ్వరుని ప్రసన్నం చేసుకుని ఆకాశగంగను భూమిపైకి రప్పించాడని, తన పూర్వీకులకు పుణ్యలోకాల ప్రాప్తి సాధించాడని పురాణగాథ. ఆకాశగంగ దుమ్కే ఉధృతిని నిరోధించడానికి పరమేశ్వరుడు తన జటాజుటంలో బంధించి గంగాదేవి ఉధృతిని నియంత్రించాడని కూడా చెప్తారు. ఆ గంగా ప్రవాహమే సగరపుత్రులకు త్రవ్విన అగాధాలను నింపడంతో సముద్రాలు ఏర్పడ్డాయని కూడా మన పురాణ గాథలున్నాయి. అందువల్లనే సముద్రాలకు సాగరాలని మరో పేరు కూడా ఉందంటారు. ఇప్పుడు మన భౌగోళిక పరిస్థితులను పరిశీలిస్తే ఆ పవిత్ర గంగానది బంగాళాఖాతంలో కలుస్తోంది. కాబట్టి సగరపుత్రులు కేవలం బంగాళాఖాతాన్ని తవ్వారా? అలాగైతే మిగిలిన సప్త సముద్రాలను ఎవరు, ఎప్పుడు తవ్వారు? ఏది నిజము కాస్త చెప్తారా అంటూ దత్తు అందరి వంక ప్రశ్నార్థకంగా చూశాడు. అరే దత్తు, ఇంతవరకు ప్రపంచంలో ఏ దేశంలోని శాస్త్రజ్ఞులు లేవనెత్తని ప్రశ్నలతో మమ్మల్ని వేధిస్తున్నావు. నీవడిగిన ప్రశ్నకు గంగంటే నీళ్ళని, ప్రపంచంలోని సముద్రాలన్నీ నదుల నీళ్లతోనే నిండిపోయాయని, ఆ నీరే సూర్యతాపానికి ఆవిరై మేఘాలుగా మారి చల్లగాలి తగిలితే ద్రవీభవించి వర్షాలు కురుస్తాయన్నది జగమెరిగిన సత్యం. అంతకంటే మా దగ్గర వేరే సమాధానం లేదు అంటూ ముక్తాయించాడు సత్యమూర్తి. అప్పటికే పొద్దుపోవడంతో రాత్రి భోజనాలు ముగించి అందరూ నిద్రాపరవశులైనారు.
దత్తు తనకు లభించిన సమాచారంతో అసంతృప్తికి లోనైనాడు. ఎలాగైనా మరికొంత సమాచారాన్ని తెలుసుకుని భూలోకవాసులకందరికీ తెలియజెప్పాలన్న కోరికతో మనశ్శాంతి కరువైంది. ఎంతకీ నిద్ర పట్టక తన స్కూల్ బ్యాగ్లో ఓ 2 జతల బట్టలను, తువ్వాలును సర్దుకుని కాళ్ళకి తన బూట్లను తగిలించుకుని నిశ్శబ్దంగా పిల్లిలా అడుగులు వేస్తూ ఇంటి తలుపులను సునాయాసంగా తెరుచుకుని వీధిలోకి ప్రవేశించాడు. ఎటు వెళ్ళాలో తెలియని అగమ్య గోచర స్థితిలో దగ్గరలోని రైల్వే స్టేషన్కు చేరుకుని ఏదైనా రైలు రాక కోసం ఎదురుచూస్తూ కునికిపాట్లు పడుతున్నాడు. ఏదో రైలు రాగానే అందులో ఎక్కి కూర్చుని గాఢంగా నిద్రపోయాడు. తెల్లవారుతుంటే కడుపులో ఆకలి దంచేస్తుంటే గత్యంతరం లేక రైల్లోని నీళ్లను తాగి కడుపు నింపుకున్నాడు. రైలు వాష్రూమ్ దగ్గర ఒక ముదుసలి సాధువు తనకంటే మాసిన బట్టలతో కూర్చుని ఉండడం గమనించాడు. అతను కూడా తనలాగే రైలు టికెట్ కొనకుండా తనతో పాటు రైలు ఎక్కడం గమనించాడు. బిచ్చగాడికి మరో బిచ్చగాడు తోడైనట్లు దత్తు ఆ ముసలి సాధువు పక్కన కూర్చున్నాడు. తాత, మీ ప్రయాణం ఎందాక అంటూ పలకరించాడు దత్తు. ఈ రైలు ఎంత దూరం పోతే అంతవరకు. అంటే మీరు నాలాగే గమ్యం లేని ప్రయాణం చేస్తున్నారన్నమాట. అన్నమాట ఏమిటి, అది ఉన్నమాటే. మీకు పిల్ల జల్ల ఎవరూ లేరా? ఒంటరిగా ఇల్లు విడిచి ఎంతో సుదూర ప్రాంతానికి ప్రయాణం చేస్తున్నారు. అదే ప్రశ్న నీకు వేస్తున్నాను. నీకు అమ్మ నాన్న ఇల్లు వాకిలి లేవా? చదువుకోవాల్సిన ముక్కుపచ్చలారని వయసులో ఒంటరిగా ఎక్కడికో వెళ్తున్నావు? ఇంతకీ నీ ప్రయాణానికి కారణం? తాత, చల్లకొచ్చి ముంచ దాచడం నాకు చెల్లదు. అందుకే నా ప్రయాణానికి గల కారణాన్ని సవిస్తరంగా వివరిస్తాను. శ్రద్ధగా వినండి మరి అంటూ తన చరిత్ర పుటలను తిరగేసి సాధువుకు వివరించాడు దత్తు. భళా దత్తు భళా. నా పేరు సచ్చిదానంద స్వామి. నేను కూడా మన పూర్వులు రాసిన చతుర్వేదాలు, పురాణ ఇతిహాసాలలోని నిజాలను తెలుసుకోవాలన్న దుగ్ధతో హిమాలయ పర్వతాలకు వెళుతున్నాను. అక్కడ నిరంతర తపశక్తితో మహాజ్ఞానులైన పురాణ పురుషులు, చిరంజీవులైన హనుమ, అశ్వత్థామ, మార్కండేయుల వంటి వారి దగ్గర శుశ్రూష చేసి నా మనసుకు సంతృప్తి లభించేంత వరకు అక్కడే ఉండాలని నిశ్చయించుకున్నాను. దైవానుగ్రహం వలనేమో నా ఆశయసిద్ధికి తోడుగా నీవు లభించావు. కాబట్టి మన ఆకాంక్ష అచిరకాలంలోనే నెరవేరుతుందని ఆశిస్తున్నాను. ఏమంటావు అంటూ తన లక్ష్యాన్ని విశదపరిచాడు సచ్చిదానంద స్వామి. మీ అనుభవం, అపార విజ్ఞానం ముందు నేనెంత, నా జ్ఞానం ఎంత? మీ శిష్యరికంలో నాలోని అజ్ఞానం పటాపంచలై నాలో జ్ఞానజ్యోతి దేదీప్యమానంగా వెలుగుతుందని ఆశ కలుగుతోంది. మనం హిమాలయాలకు వెళ్ళాలంటే మనకు ఇంకా ఎంతకాలం పడుతుంది స్వామి అంటూ ఆతృతగా అడిగాడు దత్తు. అది మన చేతుల్లో లేదు నాయనా. ఎందుకంటే మనం రైలు టికెట్ లేకుండా సుదూర ప్రయాణం చేస్తున్నాం. ఎప్పుడైనా ఏ టికెట్ కలెక్టర్ వచ్చి మనలను రైల్లో నుంచి దించేస్తే అక్కడితో మన ప్రయాణం ఆగిపోతుంది. మళ్ళీ మరో రైలు వచ్చేంత వరకు ఏదో స్టేషన్లో భజన చేయాలి. ఎలాగోలా మనం రైలు నుంచి దిగకుండా భోపాల్ వరకు ప్రయాణం చేయగలిగితే అక్కడ నాకు ఒక ఆప్తమిత్రుడు ఉన్నాడు. అతని సాయంతో అక్కడ నుండి క్షణాల్లో హిమాలయాలను చేరుకోవచ్చు. అంతవరకు మనం చేరడంలో ఆలస్యం జరగకపోతే మన కోరిక నెరవేరుతుంది అంటూ అంతా భగవతేచ్ఛ అంటూ కళ్ళు మూసుకున్నాడు స్వామీజీ. తాతయ్య, మనం హిమాలయాలకు క్షణాల్లో ఎలా చేరుకోగలమో నాకు అర్థం కావడం లేదు మరి అంటూ తన మనసులోని సందేహాన్ని వెలిబుచ్చాడు దత్తు. ఏమీ లేదు నాయనా, నాకు భోపాల్లో ఒక మిత్రుడు ఉన్నాడని చెప్పాను కదా. అతనికి మూలికల గుణగణాల సమాచారం అంతా కరతలమకంగా తెలుసు. అతనికి తెలిసిన ఒక లేపనం మనం అరికాళ్లకు రాసుకుంటే మనం కళ్ళు మూసుకుని ధ్యానం చేసిన వెంటనే మనం కోరుకున్న చోటుకి వెళ్ళగలం. ఆ పసరు రహస్యం తెలిసిన మరో వ్యక్తి ఇంకెక్కడా లేడు అంటూ అసలు రహస్యాన్ని బయటపెట్టాడు సత్యానంద స్వామి. తాతయ్య, ఈ పసరు ఇంతకుముందు ప్రవరాక్యుడనే గృహస్థుడు ఉపయోగించాడని విన్నాను. అతను అలా హిమాలయాలకు వెళ్ళి
తన అరికాలికి పూసుకున్న లేపనం మంచుతో కరిగిపోతే తిరిగి ఇంటికి చేరుకోవడానికి అష్టకష్టాలు పడ్డడని కూడా విన్నాను. మనం కూడా హిమాలయాలకు వెళ్ళిన తర్వాత మన కాళ్లకు రాసుకున్న లేపనం మంచుకు కరిగిపోతే మన పరిస్థితి అంతకంటే దారుణంగా ఉంటుంది కదా. అందులో సందేహం ఏమున్నది? కాకపోతే మన హిమాలయాలు నుండి ఇప్పుడిప్పుడే తిరిగి వచ్చే ఉద్దేశమే లేదు కాబట్టి మనకు ఆ సమస్య రాకపోవచ్చు. అక్కడ మన జ్ఞాన సంపదను పెంపొందించుకుని అక్కడ నుండి గ్రహాంతరాలకు పోవాలని కదా మన ఆకాంక్ష. నిజమే తాతయ్య. మనం గ్రహాంతరాలకు వెళ్ళగలిగితే మనం మళ్ళీ మన పుట్టిన నేలకై వెంపర్లాడాల్సిన పని ఏముండదు కదా. అంతేగా మరి. తాతయ్య, మన ఆకాంక్ష నెరవేరుతుందంటావా? నెరవేరవచ్చు, నెరవేరకపోవచ్చు. అంతా దైవ నిర్ణయమే. అదేమిటి తాతయ్య, మన చేతగానితనాన్ని తప్పించుకుని తిరిగే విధానమే దైవ నిర్ణయం అంటూ ఎదుటివారి ముందు మన అసమర్థతను కప్పిపుచ్చుకునే మార్గమని నా భావన. మనిషి మనిషికి భావ విభేదాలు ఉండడం సహజం. కానీ ఏ మనిషి తన భావజాలమే సరైందని సమర్థించుకోవడం అసమంజసం. అందులోని నిజానిజాలను, సాధ్యాసాధ్యాలను గమనించి ఆచితూచి అడుగులేయడం మానవ ధర్మం. అలా చేయకుండా మనిషిలోని అహంకారం అడుగడుగున అడ్డుపడుతుంది కదా తాతయ్య. అది కూడా ముమ్మాటికి నిజం. మనిషిలో అహంకారం నశించి తాను నిమిత్త మాత్రుడనేనన్న భావన ఉదయిస్తే మనిషి విరాగి అయి నిష్కామ కర్మతో జీవనయానం సాగిస్తాడు. తాతయ్య, మనం దిగవలసిన భోపాల్ రైల్వే స్టేషన్ వచ్చినట్టుంది చూడండి. అవునరా మనవడా, నీతో మాట్లాడుతుంటే సమయమే తెలియలేదు. పద పద, మనం ఇక్కడే రైలు దిగాలి. ఆ తర్వాత మన కోసం నా స్నేహితుడు వచ్చి ఎక్కడున్నాడో కనిపెట్టాలి అని అంటుండగానే, సచిదానంద, ఇటు ఇటు అంటూ ఎవరో కాషాయ వస్త్రధారి అయిన సన్యాసి పిలవడంతో ఇద్దరూ అటువైపు చూసి ఎంతో సంబరంగా, వచ్చావా కార్తికేయ? ఇక్కడ నిన్ను వెతికి పట్టుకోవాలంటే ఎంతో పడవలసి వస్తుందేమో అని ఆలోచిస్తున్నాను. నాకు ఆ శ్రమలు తగ్గించి పుణ్యం కట్టుకున్నావు అంటూ తన మిత్రుని ప్రశంసించాడు సచ్చిదానందుడు. సచ్చిదానంద, నీవు బాల్య స్నేహాన్ని గుర్తుంచుకుని కార్యార్థి నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి రావడమే ఒక విశేషం. నీకు నేను చేయవలసిన సహాయం ఏమున్నది? అది ప్రస్తావించుటకు ఇది సరి అయిన ప్రదేశం కాదు. కావున మనం మీ ఆశ్రమానికి వెళ్ళి కొంతసేపు విశ్రమించిన తర్వాత ముచ్చటించుకుందాం. అందులోకి మీకేమైనా అభ్యంతరమా? ఎంత మాట, ఎంత మాట! అటులనే కానిండు. అన్నట్లు ఈ బుడతడెవడు? ఇంతకుముందెప్పుడు ఇతని ప్రస్తావన రాలేదు. ఇతని పేరు దత్తు. మనలాగే ఈ విశ్వంభర రహస్య శోధనకై పరితపిస్తూ ఇల్లు విడిచి పారిపోయి వచ్చాడు. నాతో పాటే ఉంటాడు. బాల్యంలోనే అపరిమితమైన ఖగోళ పరిజ్ఞానాన్ని స్వంతం చేసుకున్న మేధావి. ముఖే ముఖే సరస్వతి అన్నట్టుగా మన చర్చల ద్వారా మరికొన్ని విషయాలను తెలుసుకోగలమన్న నమ్మకం నాకుంది. ఇతను మన మధ్య ఉండడం వలన మన ప్రయత్నాలు సులభతరమయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అంటూ తన మిత్రుణ్ణి సమాధానపరిచాడు సచ్చిదానందముని. మనకు సహాయపడకపోయినా పర్వాలేదు, కానీ మనకు గుదిబండ కాకుండా ఉంటే సరి. కార్తికేయ, నీకు అలాంటి సందేహం ఏమాత్రం వద్దు. నీవే చూస్తావుగా ఇతని ప్రతిభా విశేషాలను. అయితే సరే, ఈ రాత్రికి ఇక్కడే విశ్రమించి రేపు ఉదయాన్నే పసరును రంగరించి తయారు చేస్తాను. సూర్యోదయానికి పూర్వమే పాదలేపనాన్ని ధరించి మనసులో తలవగానే హిమాలయాలకు చేరుకుంటాము. ముందు మనం హిమాలయాల్లో ఎక్కడికి వెళ్తే బాగుంటుందో చెప్పండి సచ్చిదానంద. ఓకే ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఒక చిన్న విరామం తీసుకుందాం. మిగతా కథ నేను ఇప్పుడు చదివి వినిపిస్తాను. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. కరుణ సిరిమణి.